తెలంగాణ రాష్ట్రంలో మనో ఎన్నికలకి నగార మోగింది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. 11న నోటిఫికేషన్, 18 వరకు నామినేషన్ల ప్రక్రియ, 19న స్క్రూటినీ, 22 తారీఖున విత్డ్రాల్ సంబంధించి అనుమతి, ఆ తర్వాత 29న ఎన్నికల ప్రక్రియ. అయితే అదే రోజు రిజల్ట్ సంబంధించి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇది ఉప ఎన్నికలుగా భావించాలి. కడియం శ్రీహరి ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. అయితే ప్రస్తుతం వారు ఎమ్మెల్యేగా బరిలో నిలిచి గెలుపొందిన నేపథ్యంలో ఆ రెండు స్థానాలు కూడా ఖాళీ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు రాజీనామా కూడా ప్రకటించారు. ఆ రాజీనామా అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మరో ఎన్నికల నోటిఫికేషన్కి జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నికగా మనం చూడాలి. మరి ఉప ఎన్నికల్లో రెండు స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోసం ప్రస్తుతం పోటీ పడుతున్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఈ వారు సాగింది. అయినప్పటికీ ఇది కేసీఆర్కి ఒక షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి విడివిడిగా జరుపుతున్నారు అంటూ కూడా ప్రచారంలో ఉంది. విడివిడిగా నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఇంతకీ విడివిడిగా జారీ అవ్వడం ఏంటి, లేదా సింగిల్గా పోవడం ఏంటి, ఇదంతా కూడా మీకు కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒకసారి నోటిఫికేషన్ చూపిస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఇది. ఎప్పుడు 4 జనవరి 2024 మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాబట్టి వాళ్ళ యొక్క ఎమ్మెల్సీ స్థానం వాళ్ళది ఖాళీగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఉప ఎన్నిక, ఇక ఉప ఎన్నిక రిజిగ్నేషన్ 9 తారీఖున వాళ్ళు రిజైన్ చేశారు. 30 తారీఖున వాళ్ళ గడువు ఉంది. 30th నవంబర్ 2027 వరకు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించి గడువు అయితే ఉన్నది. మరి ఇద్దరు వెకేట్ అయిన కారణంగా దానికి నోటిఫికేషన్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. 11న నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 11 నోటిఫికేషన్, 18న నామినేషన్ ప్రక్రియకు సంబంధించి చివరి తేదీ, 19న స్క్రూటినీ, 22 తారీఖున విత్డ్రాల్, 29న ఎన్నికలు. ఇక ఆ రోజు 4 గంటల కల్లా ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు రిజల్ట్ సంబంధించి ఈ ప్రక్రియ, ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక 5 గంటలకి వాళ్ళ యొక్క రిజల్ట్స్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దృశ్యం మనం గమనిస్తే కనుక ఈ విడివిడిగా ఏంది, ఇండివిజువల్గా ఏంది అనే విషయం కనుక గమనిస్తాం మనం. ఎగ్జాంపుల్గా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందంటే ఇక్కడ ఏ, బి, సి, డి, ఒకవేళ ఈ నలుగురు అభ్యర్థులు కనుక పోటీలో ఉంటాయి. సో జనరల్గా మనం ఎలక్షన్స్లో ఏం చేస్తూ ఉంటాం, ఇక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ పార్టీ సింబల్, ఆ తర్వాత ఆ బటన్ మనకి ఈవీఎం మిషన్లో ఇట్లా జనరల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సి అని మనం కనుక ఓటేయాలనుకుంటే ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి మనం ఓటేస్తూ ఉంటాం. ఇది ఈవీఎం మిషన్ సంబంధించి ఘటనలో. అయితే జనరల్గా ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎట్లా ఉంటుందంటే చాలామంది కూడా, అంటే కేవలం గ్రాడ్యుయేట్స్కి మినహా మిగిలిన వాళ్ళ వరకు కూడా ఎమ్మెల్సీ విషయంలో పెద్దగా అవగాహన ఉండదు. సో వాళ్ళ విషయాలు ఎట్లా ఉంటుందంటే ప్రియారిటీ వైజ్గా, అంటే మనకు ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ విధానంగా జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్. సో ఈ ఎలక్షన్ ఎట్లా జరుగుతుందంటే ప్రతి వాళ్ళ పేరు సేమ్ బ్యాలెట్ పేపర్ లాగా. ఇక్కడ మనం ఎలక్షన్స్లో ఓటింగ్ ఎట్టాలంటే సుమారుగా ఆ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందంటే మన ఫస్ట్ ప్రియారిటీ సి. సో సి దగ్గర ఫస్ట్ నెంబర్ వేయాలి మనం. తర్వాత మన ప్రియారిటీ 2 వచ్చేసి ఏ, మన ప్రియారిటీ 3 వచ్చేసి డి, మన ప్రియారిటీ 4 వచ్చేసి బి. ఈ ప్రక్రియలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఓటింగ్ ఎట్లా కౌంటింగ్ ఉంటుందంటే ఇక ఫస్ట్ నెంబర్ వచ్చిన దాంట్లో సికి ఆ ఫస్ట్ నెంబర్ 114 మంది వేసిర్రు. ఇక బికి ఫస్ట్ నెంబర్ 115 మంది వేసిర్రు. సో తర్వాత ఇట్లా ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఏది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే రిజల్ట్ కూడా ఈ రకంగా డిఫరెంట్గా ఉంటుంది కౌంటింగ్ కూడా. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇట్లా ప్రియారిటీ వైజ్గా మీరు చూడవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కానీ లేకుంటే స్థానిక సంస్థలు కానివ్వండి, ఓవరాల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటేనే ఓటింగ్ ప్రక్రియ కానీ రిజల్ట్ ప్రక్రియ కానీ ఈ రకంగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటకు సంబంధించి 2 స్థానాలు, ఇది బీఆర్ఎస్ పార్టీకి షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా కేసీఆర్ గారికి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలతో కూడా చుక్కెదురవుతుంది. కేసీఆర్కి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్ని వేర్వేరుగా, అంటే విడివిడిగా జరుపుతున్నారు. వేర్వేరుగా జరుపుతున్నారు అంటే దీనికి కారణం ఏంటంటే ఒకవేళ ఓవరాల్గా మనం ఇప్పుడు కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి 64 ప్లస్ సిపిఐ 1, అంటే 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టే. ఇక 39 బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి 39, మిత్రపక్షం ఎంఐఎం వచ్చేసి 7, బీజేపీ 8 స్థానాలు.
సో ఈ రకంగా ప్రస్తుతం అసెంబ్లీలో కూర్పున్నది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ చాలా క్లియర్గా ఇందాక మన నోటిఫికేషన్ చూస్తే కనుక 40 ఓట్లు ఎవరికి వస్తే 40కి పైచిలుగా ఓట్లు వస్తే వాళ్ళు ఎమ్మెల్సీగా గెలుపొందొచ్చు. అంటే 40కి పైగా ఓట్లు వస్తూనే అంటే ఇక్కడ మనకు చాలా క్లియర్గా బీజేపీ ఎలిమినేట్ అయిపోయింది ఎలక్షన్స్ నుంచి. ఇక మిగిలిందల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ను ఎంఐఎం ఎట్లా కూడా మిత్రపక్షం కాబట్టి రెండు కలుపుకొని 46. సో ఇక కాంగ్రెస్ పార్టీకి 65, 46 బీఆర్ఎస్ పార్టీకి మనకు ఉన్నట్టుగా తెలుసు. ఇక్కడ ఒకవేళ సింగిల్గా కనుక ఎలక్షన్ జరిగి ఉంటే రెండు కలిపి ఒకే నోటిఫికేషన్ ద్వారా కనుక ఎలక్షన్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఏం చేస్తారంటే రెండు కలిపి ఒకే నోటిఫికేషన్ ద్వారా ఎలక్షన్ కనుక రెండు కలిపి కనుక ఒకే నోటిఫికేషన్ ద్వారా కనుక అనౌన్స్ చేస్తే ఫస్ట్ ప్లేస్ ఉన్నవారు తర్వాత సెకండ్ ప్లేస్ ఉన్న వారికి ఇద్దరు కూడా ఎమ్మెల్సీగా గెలుపొందినట్టుగా మనం చూడొచ్చు. ఒకే బ్యాలెట్లో కనుక ఈ పేరు ఉండి ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఒకే బ్యాలెట్లో కనుక పేరు ఉండి ఉంటే 40 మంది ఫస్ట్ 40 ఈ 60 మంది కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. 40 ప్లేస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. ఇక సెకండ్ ప్రియారిటీ ఎవరు ఉంటారు, మళ్ళీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏమున్నది 46 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు ఈ సీరియల్ నెంబర్లో ఫస్ట్ మనం చూస్తే కనుక ఉదాహరణకి ఏకి ఒక 115 ఓట్లు వచ్చినాయండి. ఉదాహరణకి ఏకి 65 ఓట్లు వచ్చినాయి. ఏది కాంగ్రెస్ ప్లస్ సిపిఐ మొత్తం వేసిర్రు. తర్వాత బికి 46 మంది బీఆర్ఎస్ వాళ్ళు వేసిర్రు. ఇక సికి 0, డికి 0. ఇట్లా కనుక అనుకుంటే ఇక్కడ 65 మంది ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ కైవసం చేసుకుంటుంది. ఎప్పుడు ఇక్కడ మనం క్లియర్గా తీసుకుంటే సో ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యేకి ఒకే ఓటు అంటే 119 మందికి 119 ఓట్లు ఉంటాయి అంతే. అది సింగిల్గా జరిపితే. ఒకవేళ కనుక ఇండివిజువల్గా సపరేట్ కనుక జరిపి ఉంటే రైట్. ఇప్పుడు ప్రక్రియ ఎట్లా ఉందంటే నోటిఫికేషన్ ప్రకారంగా చూస్తే ఇట్లా ఏబిసిడి అని నలుగురు కనుక వ్యక్తులు పోటీ చేస్తున్నారు, బరిలో ఉన్నారంటే ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్సీల కోసం పోటీ పడుతున్నారు కాబట్టి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ 2 ప్రతిపాదిస్తారు, బీఆర్ఎస్ పార్టీ 2 ప్రతిపాదిస్తుంది. ప్రజెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా 2 వేరువేరుగా ఇచ్చారు. ఇక్కడ నేను చెప్పిన ఆల్రెడీ 2 వేరువేరుగా ఇచ్చారు. అంటే ఈ 119 మంది 2 సార్లు ఓటు వేయాల్సి ఉంటుంది. 2 బ్యాలెట్ల మీద 2 సార్లు. అంటే ఏబి ఉదాహరణ తీసుకుంటే ఒక బ్యాలెట్ మీద ఏబిసిడి, తర్వాత ఇంకో బ్యాలెట్ మీద ఏబిసి. సో వీళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ ప్రియారిటీ ఇది కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్కి ఒక ప్రియారిటీ. అట్లా కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు ఇక్కడ పడతాయి, ఇండివిజువల్గా చేస్తారు కాబట్టి. తర్వాత అదే 65 స్థానాలు ఇక్కడ కూడా ఓటింగ్ పడతాయి. సో అప్పుడు ఏమైపోతుంది, 2 స్థానాల్లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. సో ఒకళ్ళు బీఆర్ఎస్ కనుక సింగిల్గా పెడితే ఒక్క ఎమ్మెల్సీ అయినా వచ్చే అవకాశం ఉంటుంది, ఒక్క ఎమ్మెల్సీ అయినా గెలుచుకునే అవకాశం ఉంటుంది. లేదు ఇండివిజువల్గా నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఇండివిజువల్గా ఈ 119 మందిలో 65 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఒక బ్యాలెట్తో ఓటేస్తారు. ఆ తర్వాత ఇదే 65 మంది అభ్యర్థులు ఇంకో బ్యాలెట్ కూడా ఓటేస్తారు. వాళ్ళ అభ్యర్థి కోసమే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం వాళ్ళు ఓటేస్తారు. సో ఓవరాల్గా ఏమైపోతుంది, 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంటారు. ఇక్కడ ఈ విషయంలో కేసీఆర్కి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైపోయారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కాస్త హాస్పిటలైజేషన్ అయిపోయి ప్రస్తుతం రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏబీపీ ఓటర్ సర్వే లాంటి ఫలితాలు ఇచ్చేటువంటి వేగం కూడా కేవలం 2 నుంచి 3 స్థానాల వరకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితం అవుతుంది. చాలా స్పష్టంగా ఆ ఫలితాలు ఇస్తున్నాయి సర్వే ఫలితాల్లో. సో పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఆశాజనకంగా ఫలితాలు రాకపోవచ్చు, లేకుంటే క్షేత్రస్థాయిలో కూడా అవిశ్వాస తీర్మానాలు, మున్సిపల్ చైర్మన్ల ఫిరాయింపు, లేకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికపోవడాల అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం చేస్తున్న సమయంలో మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానైతే వచ్చింది, కానీ ఈ నోటిఫికేషన్లో వాళ్ళకి అవకాశం లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మరోవైపు గవర్నర్ కోటాకు సంబంధించి ప్రతిపాదించిన దసోజీ శ్రావణ్, కుర్రా సత్యనారాయణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి, రద్దు అయిపోయినాయి కూడా. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనం గమనిస్తే ఉన్న పలంగా ఇప్పట్లో ఒక నెల రోజుల లోపల 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఒకటి జీవన్ రెడ్డి, ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఒకరు ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పార్టీకి సంబంధించినారు. ఇంకా మరొక వ్యక్తి, 2 టీచర్స్ ఎమ్మెల్సీలు, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా ఉన్నారు. సో ఆయన కూడా కలిసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఒక 6 ఎమ్మెల్సీలు అంటే 40 ఎమ్మెల్సీల్లో భాగంగా ఇప్పటికే ఒక 6 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మిగిలిన కూడా డెఫినెట్గా లాక్కునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఏమైనా వాళ్ళు ప్రతిపాదించే చట్టం రూపకల్పన తీసుకొచ్చినప్పటికీ ఈ ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు కూడా శాసనమండలి ఆమోద ముద్ర వేయాలి. సో శాసనమండలి అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ డామినేషన్ ఉంది కాబట్టి ఈ డామినేషన్ తగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వాళ్ళకి కలిసి వచ్చిన అంశంగా ఈ 2 వేరు ఎన్నికలకు సంబంధించి కూడా ఒక అంశంగా చూడవచ్చు. అయితే ఈ 2 బ్యాలెట్లు పొందుపరచాలని ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేసిందట. దీనిలో ఒకటి వైట్ పేపర్ అంటే వైట్ కలర్లో ఒక నామినేషన్ ఒక బ్యాలెట్ ఉండాలి, తర్వాత
పింక్ కలర్లో ఇంకో బ్యాలెట్ ఉండాలి. 2 బ్యాలెట్ల పేపర్ ఉపయోగించి అందరూ కూడా 2 సార్లు ఓటుకు వినియోగించుకొని వాళ్ళ యొక్క అభ్యర్థి కోసం ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తన స్థానాన్ని ఎమ్మెల్సీకి సంబంధించి ఒక స్థానాన్ని కోల్పోయినట్టుగానే చూడొచ్చు. ఇప్పటికే అసెంబ్లీలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఓటమి పాలైన తర్వాత ఎమ్మెల్సీలో కూడా వాళ్ళకు ఒక చుక్కు ఎదురైంది. రేపటి ఎంపీ ఎన్నికలకు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా కొంత కంట్రోల్ తప్పడం కావచ్చు, కొంత వాళ్ళు భయాందోళనకు గురవడం కావచ్చు, లేకుంటే ఆ ప్రభుత్వం కోల్పోయిన తరుణంలో అందరూ కూడా ప్రస్తుతం కాస్త సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ను కూడా బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. మరి చూద్దానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా కేంద్రానికి కోరడం జరిగింది. నిజంగా ఇండివిజువల్గా జరపాలా లేకుంటే గతంలో మాదిరిగానే సింగిల్ ఎజెండా కింద జరపాలనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 11 తారీఖున నోటిఫికేషన్ వచ్చేటువంటి నేపథ్యంలో ఇక 2-3 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏ రకంగా జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు, మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ కనుక ఇండివిజువల్గా కనుక వెళ్లకుండా సింగిల్ ఎజెండాతో కనుక పార్టీ అధిష్టానం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎవరిని ప్రతిపాదిస్తున్నారో మాత్రం చూడాల్సి ఉంది.